నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. ఒక ఊళ్ళో నలుగురు మిత్రులు ఉండేవారు, మంచి మిత్రులు. వాళ్ళలో రంగడు అనేవాడు చాలా భయస్థుడు. పగటిపూటే ఒంటరి ప్రదేశంలో ఒక్కడు వెళ్ళాలంటే గజగజలాడిపోయేవారు. ఎవరన్నా తోడుండాల్సిందే. ఇక రాత్రి సంగతి చెప్పక్కర్లేదు. అతన్ని మిగతా ముగ్గురు ఆట పట్టిస్తూ, ఇంత పిరికోడు ఏంట్రా, రాత్రిపూట అయితే నువ్వు అసలు ఇల్లు దాటి బయటికి రావడానికే గడగడలాడిపోతూ ఉంటావు. నీ భయం గురించి ఎవరితో అయినా పందెం కాసి బాగా సంపాదించుకోవచ్చు రోయ్ అంటే వాడికి రోషం వచ్చింది. నన్నే మీరు ఆట పట్టిస్తారా అంటే, అప్పుడు నిజమే, నువ్వు పిరికివాడివి కదా, కావాలంటే ఇవాళ అర్ధరాత్రి శ్మశానంలోకి ఒక్కడివి వెళ్ళిరా. అలా వచ్చినట్లయితే మేము ముగ్గురం నీకు 1000 రూపాయలు ఇస్తాం. నువ్వు భయపడిపోయినట్లయితే, శ్మశానంలో అర్ధరాత్రి ఒక్కడివి వెళ్ళి రావడానికి జంకినట్లయితే నువ్వు మాకు 3000 ఇవ్వాలి అన్నారు. అంటే రంగడు, సరే ఇవాళ రాత్రే నేను వెళ్తాను, నా ధైర్యం ఏంటో చూపిస్తాను అన్నాడు. అలాగే రంగడు ఆ రోజు అర్ధరాత్రి, వెన్నెల కూడా లేదు, ఎందుకంటే అమావాస్య, ఒక్కడు శ్మశానానికి వచ్చాడు. అంతవరకు నువ్వు పిరికోడివి రోయ్, పగటిపూటే ఒంటరి ప్రదేశంలో ఒక్కడు వెళ్ళలేవు అని ఆట పట్టించేవి రోయ్, నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా, నిజంగానే నువ్వు పందెంలో గెలిచేవి రోయ్ అని ఆ ముగ్గురు మిత్రులు ఆ రంగడి చేతిలో 1000 రూపాయలు పెట్టారు. పెట్టి మొన్నాడు ఉదయం పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, అవునరా, ఒక్కడివి పగటిపూట వెళ్ళడానికి భయపడేవాడివి, అమావాస్య నాడు అర్ధరాత్రి పూట ఒంటరిగా శ్మశానంలోకి ఎలా వెళ్ళేవరా, అంత ధైర్యం ఎలా వచ్చిందిరా అన్నాడు. అని అడిగితే అప్పుడు రంగడు నెమ్మదిగా చెప్పాడు, నేను భయస్తుణ్ణి, తోడు లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళను అని మీకు తెలుసు. మీరేమో నాకు పోటీ పెట్టారు. అర్ధరాత్రి అమావాస్య నాడు ఒంటరిగా శ్మశానానికి వెళ్ళిరమ్మని. నేను అలాగే అన్నాను, నేను శ్మశానానికి వెళ్ళాను, కానీ నాకు తెలుసు ఒక్కడిని నిజంగా శ్మశానానికి వెళ్ళానో లేదో పూచి ఏమిటి, ఎలా నమ్మాలి, అది నిర్ధారించుకోవడానికి తప్పకుండా నాకు తెలియకుండా నా వెనకాతలే మీరు శ్మశానానికి వస్తారు అని నాకు తెలుసు. నేను ఎవరూ తోడు లేకుండా శ్మశానానికి వెళ్ళి వస్తున్నానో లేదో తెలుసుకోవడానికి మీరు నన్ను వెంబడిస్తున్నారంటే నేను ఒక్కడినే వెళ్ళటం లేదు కదా, నాకు తెలియకుండానే మీ ముగ్గురు నాకు తోడు వచ్చినట్లే కదా. అందుకని హాయిగా శ్మశానానికి వెళ్ళొచ్చాను, నాకు ముగ్గురు తోడొచ్చారు కదా అని. వారిని వీడి తెలివి మండిపోను అని ముక్కును వేలేసుకున్నారు మిగతా మిత్రులంతా. ధైర్యం లేనప్పుడు ఒక్కొక్కసారి తెలివే మన్ని చేయాల్సిన పనులు చేయిస్తుంది.